అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? మీకు తెలుసా ఇండియా T20 వరల్డ్ కప్ నుంచి ఎలిమినేట్ అయినప్పటికీ 9 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని ఇస్తారు ఐసీసీ వాళ్ళు. అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా T20 వరల్డ్ కప్ అయినప్పుడు ఎవరు ఎక్కువగా డబ్బులు సంపాదిస్తారు? విన్నింగ్ టీమ్ ఆర్ లూజింగ్ టీమ్, లేదా ఈ T20 వరల్డ్ కప్ని హోస్ట్ చేసే దేశం ఎక్కువగా సంపాదిస్తుందా, లేదా ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వాళ్ళు ఎక్కువగా డబ్బులు సంపాదిస్తారా? చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఈ T20 వరల్డ్ కప్ యొక్క బిజినెస్ మోడల్ని తెలుసుకుందాం. సో ఈ T20 బిజినెస్ మోడల్లో మెయిన్గా 3 ప్లేయర్స్ ఉన్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఐసీసీ, హోస్టింగ్ కంట్రీ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఛానల్స్. మీకు అందరికీ తెలిసిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం విన్నింగ్ టీం వాళ్ళకి ప్రైజ్ మనీ ఇస్తారు అని ఐసీసీ అనౌన్స్ చేసిన ప్రకారం $1.6 మిలియన్ ఇస్తారు విన్నింగ్ టీం వాళ్ళకి. ఇక ఫైనల్స్లో లూజ్ అయిన వాళ్ళకి $8 lakh ఇస్తారు అండ్ ఆల్సో 2 సెమీఫైనల్ టీమ్స్కి $4 lakh ప్రైజ్ మనీ ఇస్తారు. ఇక మిగతా టీంలకు కూడా ప్రైజ్ మనీ ఉంటుందండో. ఏదైనా టీం సూపర్ 12 స్టేజ్లో ఏ మ్యాచ్ విన్ అయినా కూడా ప్రతి మ్యాచ్కి $40,000 ప్రైజ్ మనీ ఇస్తారు. సో ఇండియన్ టీం ఫైనల్స్ వరకు వెళ్ళకపోయినా ఏదైనా 3 మ్యాచెస్ విన్ అయినా కూడా $1,20,000 ప్రైజ్ మనీ ఇస్తారు ఐసీసీ వాళ్ళు ఇండియన్ టీంకి. ఈ లెక్క ప్రకారం టోటల్ T20 వరల్డ్ కప్లో ఇచ్చే ప్రైజ్ మనీ $5.8 బిలియన్ అండి. ఈ ఖర్చునంతా భరించేది ఐసీసీ వాళ్ళు. ఇక్కడ ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఇది ఒక ప్రపంచ క్రికెట్ బోర్డ్ గవర్నింగ్ బాడీ అన్నమాట. ఇదొక్కటే కాదు, ఇంకా చాలా ఖర్చులు ఉంటాయి ఐసీసీ వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంపైర్ శాలరీ అండ్ కామెంటేటర్ శాలరీ కూడా ఐసీసీ వాళ్ళే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంపైర్ శాలరీ కూడా మిలియన్స్లో ఉంటుంది. పర్ ఇయర్ ఒక ఎంపైర్కి $1,25,000 నుంచి $40,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. సో ద బిగ్ క్వశ్చన్, ఈ డబ్బులన్నీ ఐసీసీ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి? ఇంత ఖర్చుని ఐసీసీ ఎలా భరిస్తుంది అని నన్ను అడిగితే ఐసీసీకి చాలా ఇన్కమ్ సోర్సెస్ ఉన్నవి. అన్నింటికన్నా పెద్ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అంటే బ్రాడ్కాస్టింగ్. బేసిక్గా ఐసీసీ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, ఇదిగోండి ఈ ఫుటేజ్ని మీ టీవీ ఛానల్స్లో టెలికాస్ట్ చేసుకోవచ్చు అని. దానికి బదులుగా టీవీ ఛానల్స్ వాళ్ళు డబ్బుని ఇస్తారు ఐసీసీ వాళ్ళకి. దీంట్లో మనకి బాగా తెలిసిన ఛానల్ వచ్చేసి స్టార్ స్పోర్ట్స్. ఇక్కడ ఐసీసీ అండ్ స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు ఒక డీల్ని కుదుర్చుకుంటారు. 2023 వరకు ఐసీసీలో జరిగే మేజర్ టోర్నమెంట్స్ అన్నీ స్టార్ స్పోర్ట్స్ ఛానల్లోనే టెలికాస్ట్ అవ్వాలని డీల్ని కుదుర్చుకున్నారు. దీనికి బదులుగా స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు $1.9 బిలియన్ ని ఐసీసీకి పే చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఐసీసీకి ఈ డబ్బులు వచ్చే సెకండ్ బిగ్గెస్ట్ సోర్స్ ఏంటి అంటే స్పాన్సర్స్. ప్రస్తుతం T20 వరల్డ్ కప్ 2022 బిగ్గెస్ట్ స్పాన్సర్స్ ఎవరు అంటే నిసాన్, ఓపో, booking.com, బైజూస్, ఎమిరేట్స్ అండ్ అరామ్కో. ఈ స్పాన్సర్స్ అందరూ ఐసీసీ T20 వరల్డ్ కప్కి గ్లోబల్ పార్ట్నర్స్. ఈ టాప్ కంపెనీస్ అన్ని ఐసీసీకి డబ్బులు పెద్ద మొత్తంలో ఇస్తారు. దీనికి బదులుగా ఐసీసీ వాళ్ళు యాడ్స్ వేస్తారు. మీరు చూసే ఉంటారు కదా, క్రికెట్ గ్రౌండ్లో కూడా ఓపో అని పెద్దగా రాసి ఉంటారు అండ్ ఆ బిగ్ స్క్రీన్స్లో కూడా యాడ్స్ వేస్తూ ఉంటారు. అండ్ దెర్ ఆర్ మెనీ వేస్ ఆఫ్ షోకేసింగ్ ద యాడ్స్. ఇదే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పాన్సర్స్ కూడా ఉంటారు, లైక్ సోషల్ మీడియా స్పాన్సర్స్, గ్లోబల్ పార్ట్నర్స్ అండ్ కేటగిరీ పార్ట్నర్స్. సోషల్ మీడియా పార్ట్నర్స్ అంటే మీకు అందరికీ తెలిసిందే. అండ్ కేటగిరీ స్పాన్సర్స్ అంటే ఈ స్పాన్సర్ చేసే కంపెనీస్ని డిఫరెంట్ కేటగిరీస్లోకి డివైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ T20 వరల్డ్ కప్ 2022కి అఫీషియల్ బ్యావరేజ్ పార్ట్నర్ వచ్చేసి కోకోకోలా, అఫీషియల్ క్రిప్టో పార్ట్నర్ వచ్చేసి FTX అండ్ అఫీషియల్ ఫ్యాంటసీ గేమ్ పార్ట్నర్ వచ్చేసి Dream11 అండ్ అదర్ పార్ట్నర్స్ లైక్ అప్స్టాక్, ఈట్ ఫిట్, రాయల్ స్టాగ్, జోకోబ్స్ క్రీక్, ఫ్యాన్ క్రేజ్, ప్యాటర్స్ ఐస్ క్రీమ్ అండ్ టైకా. వీటన్నింటి నుండి ఐసీసీకి ఎంత డబ్బులు వస్తుందని నన్ను అడగకండి, ఎందుకంటే నాకు కూడా పెద్దగా సోర్సెస్ ఏమి దొరకలేదు. మీకేమైనా తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇప్పటి వరకు మనం ఐసీసీకి ఈ వరల్డ్ కప్ ఆర్గనైజ్ చేయడం వల్ల డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసుకున్నాం. అండ్ ఇప్పుడు ఈ వరల్డ్ కప్ హోస్టింగ్ కంట్రీ అంటే ఏ దేశంలో అయితే ఈ వరల్డ్ కప్ జరుగుతుందో ఆ దేశానికి ఎలాంటి లాభాలు ఉంటాయి అన్నది తెలుసుకుందాం. బేసిక్గా దీంట్లో చాలా రకాల లాభాలు ఉంటాయండి, డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ కూడా. అందులో ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే టూరిజం. ఈ మ్యాచ్ని చూడడానికి చాలా మంది ఫారినర్స్ వస్తుంటారు, లైక్ ఆడియన్స్. దీనివల్ల ఆ చుట్టుపక్కల ఉన్న హోటల్స్కి గిరాకీ పెరుగుతుంది అండ్ ఆల్సో స్టేడియం చుట్టుపక్కల ఉన్న రెస్టారెంట్స్కి కూడా బిజినెస్ పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా షార్ట్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది, షాపింగ్ సెంటర్స్కి కూడా బిజినెస్ హైక్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ టోర్నమెంట్ జరిగే
పర్టికులర్ సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇండియాలో కామన్వెల్త్ గేమ్స్ జరిగినప్పుడు ఢిల్లీలో కొన్ని చోట్ల కొత్త రోడ్లను వేసి ఫుట్పాత్లను కట్టి ఢిల్లీని అందంగా డిజైన్ చేశారు. అండ్ వీటన్నింటి వల్ల పెద్ద పెద్ద కంపెనీస్ ఆ సిటీలో బిజినెస్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. లైక్ బిగ్ హోటల్స్, బిగ్ రెస్టారెంట్స్ అండ్ బిగ్ క్లోతింగ్ బ్రాండ్స్ అండ్ మరెన్నో. సో ఆబ్వియస్లీ ఆ దేశం ఎకనామీ పైన అండ్ ఆ దేశం జీడిపి పైన ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందనే చెప్పొచ్చు. అంతేకాకుండా ప్రపంచానికి ఆ దేశం ప్రూఫ్ చేస్తుంది దట్ మేము వరల్డ్ కప్ని సక్సెస్ఫుల్గా హోస్ట్ చేశాము అని. అండ్ వీటన్నింటికన్నా ముందు ఆ దేశ గవర్నమెంట్ మోయాల్సిన 2 పెద్ద బరువులు ఏంటో తెలుసా? ఒకటి ట్యాక్స్ ఎగ్జెప్షన్ అండ్ రెండవది వచ్చేసి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఖర్చు అయ్యే డబ్బులు. ఇక్కడ ట్యాక్స్ ఎగ్జెప్షన్ అంటే ఏంటి అంటారా? ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో వరల్డ్ కప్ జరగాలి అంటే ఇండియన్ గవర్నమెంట్ ఐసీసీ వాళ్ళకి మేము మీ దగ్గర నుంచి ఎలాంటి ట్యాక్స్ని వసూలు చేయము అని ముందే కన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈవెన్ ఫీఫా వరల్డ్ కప్ ఏ దేశంలో జరగాలి అని డిక్లేర్ చేసే ముందు ఆ దేశ గవర్నమెంట్ ట్యాక్స్ ఎగ్జెప్షన్కి ఒప్పుకోవాల్సి ఉంటుంది. మరి మీకు ఇక్కడ ఒక డౌట్ వచ్చిండొచ్చు, ఏ దేశమైనా ట్యాక్స్ రూపంలో వచ్చే అంత హ్యూజ్ అమౌంట్ని ఎందుకు వదులుకుంటారు అంటే, ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదండి, మంచి పేరు వస్తుంది. అండ్ ఆల్సో ఓవరాల్గా చూస్తే ఈ ట్యాక్స్ రూపంలో వచ్చే డబ్బుల కన్నా టూరిజం డబ్బులు చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీకు ఆల్రెడీ గుర్తుండే ఉంటుంది, 2021 T20 వరల్డ్ కప్ ఇండియాని హోస్టింగ్ కంట్రీగా సెలెక్ట్ చేశారు. కానీ లాస్ట్ మినిట్లో ఈ వెన్యూని యూఏఈకి షిఫ్ట్ చేశారు. ఎందుకు అంటే బీసీసీఐ వాళ్ళు అఫీషియల్గా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం COVID-19 సేఫ్టీ అండ్ ప్రికాషన్స్ వల్ల యూఏఈకి షిఫ్ట్ చేశామని. కానీ ఎక్స్పర్ట్స్ ప్రకారం అండ్ కొన్ని న్యూస్ పేపర్స్ రిపోర్ట్స్ ప్రకారం ఇండియన్ గవర్నమెంట్ ట్యాక్స్ ఎగ్జెప్షన్కి ఒప్పుకోలేదని, ఇలా ఒప్పుకోకపోతే 9.6 బిలియన్ రూపీస్ని పే చేయాల్సి ఉంటుంది ట్యాక్స్ రూపంలో. ఒకవేళ పార్షియల్గా ట్యాక్స్ ఎగ్జెప్షన్ ఇచ్చినప్పటికీ కూడా బీసీసీఐ వాళ్ళు 226.58 crores ట్యాక్స్ పే చేయాల్సి ఉండేది. ఇక లాస్ట్ మూమెంట్ వరకు బీసీసీఐ వాళ్ళు ట్రై చేసినా కూడా ఇండియన్ గవర్నమెంట్ ట్యాక్స్ ఎగ్జెప్షన్కి ఒప్పుకోలేదు. దీని కారణంగానే 2021 T20 వరల్డ్ కప్ యూఏఈ అండ్ ఒమాన్లో జరిగింది. ఓవరాల్గా బీసీసీఐ మెయిన్ మోటో ఏంటి అంటే ఇక్కడ ట్యాక్స్ని సేవ్ చేయడం. ఇక్కడ ఐసీసీ అండ్ బీసీసీఐ రెండు వేరు వేరు. సో మీకు బీసీసీఐ అంటే ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఇండియన్ క్రికెట్ టీమ్ గవర్నింగ్ బాడీ. మరి బీసీసీఐకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని మీరు నన్ను అడిగితే, ఇక్కడ బీసీసీఐకి కూడా సపరేట్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఐసీసీ ప్రతి క్రికెట్ బోర్డుకి తన ఆదాయంలోంచి కొంత డబ్బుల్ని పంచుతుంది. సో ఇక్కడ ఐసీసీ వాళ్ళు బ్రాడ్కాస్టింగ్ రెవెన్యూ నుంచి కొంత డబ్బుని షేర్ చేసుకుంటున్నారు బీసీసీఐ వాళ్ళతో. కానీ బీసీసీఐ యొక్క మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అంటే అగైన్ స్పాన్సర్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్స్ స్పాన్సర్స్, జెర్సీ స్పాన్సర్స్, టైటిల్ స్పాన్సర్స్, అఫీషియల్ పార్ట్నర్స్ అని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ప్రస్తుతం మెయిన్ కిడ్ స్పాన్సర్ వచ్చేసి మీకు అందరికీ తెలిసే ఉంటుంది, MPL 2023 వరకు డీల్ కుదుర్చుకున్నారు. దీనికి బదులుగా బీసీసీఐ MPLకి మర్చెంటైజ్ సెల్ రైట్స్ ఇస్తుంది. మర్చెండైజ్ రైట్స్ అంటే ఆ పర్టికులర్ లోగోస్ ఉన్న గూడ్స్ని సెల్ చేయడం, లైక్ టీషర్ట్స్ అని, బ్యాట్స్ అని, బాల్స్ అని, ఇంకా ఆ క్రికెట్కి సంబంధించిన కిట్ మొత్తం వాళ్ళు అమ్ముకుంటారనమాట. సో దీనికి బదులుగా MPL ప్రతి మ్యాచ్కి 65 లక్షల రూపాయలని చెల్లిస్తుంది అండ్ ఇయర్లీ 3 కోట్ల రూపాయలని ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జెర్సీ స్పాన్సర్. ఇక్కడ మెయిన్ కిట్ స్పాన్సర్ అండ్ జెర్సీ స్పాన్సర్ ఇద్దరు వేరు వేరండి. ఇక్కడ కిట్ స్పాన్సర్స్ అంటే క్రికెటర్స్ యూజ్ చేసే కిట్ పైన ఉన్న నేమ్స్ని కిట్ స్పాన్సర్స్ అని చెప్పేసి అంటారు. జెర్సీ స్పాన్సర్స్ అంటే క్రికెటర్స్ వేసుకునే టీషర్ట్స్ పైన ఉండే నేమ్ ని జెర్సీ స్పాన్సర్ అని అంటారు. ప్రెజెంట్ గా జెర్సీ స్పాన్సర్ బైజూస్ 2023 వరకు డీల్ మాట్లాడుకున్నారు. అయితే ఇక్కడ అందరికన్నా లాంగ్ టైం జెర్సీ స్పాన్సర్ గా ఉండింది సహారా ఇండియా. 2003 నుండి 2013 వరకు జెర్సీ స్పాన్సర్ గా ఉండింది. అయితే 2003లో జరిగిన వరల్డ్ కప్ లో జెర్సీ మీద సహారా నేమ్ ఎందుకు లేదు అని మీరు నన్ను అడగొచ్చు. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటి అంటే ఐసీసీ 2003లో మెయిన్ స్పాన్సర్ ని ఆల్రెడీ డిక్లేర్ చేసింది. అదేంటి అంటే సౌత్ ఆఫ్రికా ఎయిర్లైన్స్. అండ్ ఆల్సో ఐసీసీ మిగతా క్రికెట్ బోర్డులకి ఒక రూల్ పెట్టింది, మెయిన్ స్పాన్సర్ ఓన్లీ సౌత్ ఆఫ్రికా ఎయిర్లైన్స్ మాత్రమే ఉండాలి అని. అండ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సహారా కంపెనీకి సౌత్ ఆఫ్రికా ఎయిర్లైన్స్లో కొంత భాగం ఉండింది. సో ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని చూడొచ్చు. అందుకే 2003లో జరిగిన వరల్డ్ కప్లో జెర్సీ మీద ఎలాంటి లోగో లేదు. ఇక టాపిక్లోకి వస్తే ఓవరాల్గా T20 వరల్డ్ కప్ నుండి బీసీసీఐ వాళ్ళు $12 మిలియన్ వరకు సంపాదిస్తారు. సో ఇప్పటి వరకు ఐసీసీఐ హోస్టింగ్ కంట్రీ, బీసీసీఐ పర్స్పెక్టివ్ నుంచి చూసాం కదా. ఇంకా ఫైనల్గా మిగిలింది బ్రాడ్కాస్టింగ్ ఛానల్స్. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు ఐసీసీ వాళ్ళకి చాలా డబ్బులు పే చేస్తారు.
ఈ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ కోసం. సో ఈ ఛానల్స్కి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే అగైన్ స్పాన్సర్స్ అండి. అరౌండ్ 2700 సెకండ్స్ యాడ్ వేస్తారు ప్రతి మ్యాచ్లోను. ప్రతి 10 సెకండ్స్ యాడ్కి 10 నుండి 11 లక్షల రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. ఏదైనా కంపెనీ ఒక 10 సెకండ్స్ వరకు యాడ్ వేయాలి అనుకుంటే. కో స్పాన్సర్ చేయాలి అంటే 55 నుండి 60 కోట్ల రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. అండ్ ఆల్సో అసోసియేట్ స్పాన్సర్స్కి 30 నుండి 40 కోట్ల రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. సో ఈ విధంగా బ్రాడ్కాస్టింగ్ ఛానల్స్ అంటే స్టార్ స్పోర్ట్స్కి యాడ్స్ రూపంలో పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి. అందుకే 2700 సెకండ్స్ వరకు యాడ్ వేస్తారు ప్రతి మ్యాచ్లోను. సో మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్నప్పటికీ ఎందుకు మధ్యలో యాడ్స్ వేస్తారో అని. అండ్ ఇక ఫైనల్గా స్టార్ అండ్ డిజ్నీ ప్లస్ వాళ్ళకు కూడా 1200 కోట్ల రూపాయల వరకు రెవెన్యూ జనరేట్ అవుతుంది ఈ T20 వరల్డ్ కప్ నుండి. సో ఇదండి ఇవాల్టి వీడియో, ద బిజినెస్ మోడల్ ఆఫ్ T20 వరల్డ్ కప్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సో దట్ యూట్యూబ్ హ్యాపీ అయిపోయి మీలాంటి ఇంటెలిజెంట్ పీపుల్స్కి యూట్యూబ్ ఈ వీడియోని సజెస్ట్ చేస్తుంది. And also please do share with your family and friends and subscribe to my channel. Thank